ఇలా చూడరా, నా కొడుకు చెప్తున్నాడు కాబట్టి వింటున్నా. 2 రోజుల తర్వాత నువ్వే వాళ్ళని తీసుకునిరా. అలాగే, నువ్వు వెళ్ళి బావా, నేను తీసుకొస్తాను. శక్తి, నా వంశ చరిత్ర మొత్తం నీకు చెప్పాలి. రా లోపలికి. ఇతనే మా తాత చంద్రయ్య. పాపం, 1కెళ్తూ చచ్చిపోయాడు. 1కెళ్తూ పోయాడా? రైల్వే ట్రాక్ మీద ఆదమర్చి పోస్తున్నాడు, రైలు గుద్ది చచ్చిపోయాడు. అయ్యో, మరి ఇతనెలా చనిపోయాడు? అయ్యయ్యో, ఆయన చనిపోలేదమ్మా, ఆయనే ఈయన. అవునమ్మా, అది బాగా జుత్తున్నప్పుడు తీసిన ఫోటో. చూడమ్మా, ఇది నీ పెద్దత్త పత్రం, మేడ్ ఇన్ ఇండియా. ఇది నీ చిన్నత్త పుష్పం, మేడ్ ఇన్ చైనా. చైనా? అవును, చైనా టూర్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా అంటుకుంది ఈ చైనా పీసు. అన్నయ్య, ఇంతకీ ఆ పెద్దాయన ఎవరండి? ఆయన్ని పెద్ద ఆయన అంటావేంటమ్మా? వాడు నా తమ్ముడు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. వాడికి సంబంధాలు చూస్తున్నాం. సంసార పక్షమైన అమ్మాయి దొరుకుతుందని ఈ జాతకంలో ఉంది. అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి తన వయసే సగం అయిపోయింది. వయసు అయిపోయినా పర్వాలేదు, మొత్తం వైట్ అయిపోయింది కదా. మావయ్య, ఇతని వయసు ఎంత? ఎంతో లేదు, రేపు దసరా వస్తే 52 నిండుద్ది. ఇంకో 8 ఏళ్ళు వెయిట్ చేయండి, ఒకటేసారి షష్టి పూర్తి చేసుకోవచ్చు. అంత మాట అనేసేవేంటి? పశుపతి, తుపాకీ నుండి దూసుకొచ్చిన తోటాలాగా నీ స్పీడ్ ఏంటో వీళ్ళిద్దరికి చూపించు. ఏంటి గురు, సొంగ గంగలా వస్తుంది? నా ప్రమేయం లేకుండానే దానంతటదే వచ్చేస్తుంది. నడవడమే కష్టమైపోతుంది, పరిగెత్తమంటాడేట్రా? నా బాడీ కండిషన్ తెలుసు కూడా తనకు నా మీద ప్రేమ ఎక్కువైపోతుంటే నేను అవస్థపడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఎదవటాచలు పడ్డం కంటే ఏదైనా ఊరికి పోవచ్చు కదా అని. మొత్తం ఆస్తి ఆడి పేరు మీద ఉంది కదరా. అది కరెక్టే. 3 పూట్ల తిండి కోసం మురారిలో మహేష్ బాబు కన్నా ఎక్కువగా నటించాల్సి వస్తుంది కదరా. ఎవరైనా ఉన్నారా? హలో, వినపడుతోందా? ఏమైంది? డోర్ ఓపెన్ అవ్వట్లేదు. లోపల నుంచి లాగు. రావట్లేదు. బాత్రూమ్ లోనేనా? ఏంటి బాత్రూమ్ లోనే? పెళ్లి కావలసిన వయసులో ఉన్న కుర్రాడున్న ఇంట్లో ఏంటి మీ సరసాలు? ఎవరు వయసులో ఉన్న కుర్రాడు? అది ఆయన గురించి చెప్తున్నాడండి. జుట్టు వైట్ అయిపోయింది, బాడీ బాగా వెయిట్ అయిపోయింది. ఏం మావయ్య, ఇక మీద నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని? నేనొక వారసుని పుట్టించి వాడి చేత నానా అని పిలిపించుకోవాలి. ఇప్పుడు నీకు పిల్లాడు పుట్టినా వాడు నానా అని పిలవడు, తాత అని పిలుస్తాడు. యూత్ లో ఉన్న నన్ను పట్టుకుని తాత అంటున్నాడు ఇంట్రా. తాత అని చెప్పాడు, ఇంకా వేరే ఏం చెప్పలేదు కదా అంటున్నాను. పెద్దాయనా, మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను పిలవలేదురా. మిమ్మల్ని పెద్దాయనా, వినిపించట్లేదా? పెద్ద ఆయన అని పిలవడంతో పాటు వినిపించట్లేదా అని అడుగుతుందేంట్రా? కళ్ళు కనిపించట్లేదని అడిగే లోపే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నారు? బాత్రూమ్ డోర్ రిపేర్ చేయొచ్చుగా. తలుపులు రిపేర్ చేయడానికి నేనేమైనా కార్పెంటర్నా? రేపు పొద్దున్న లేచి పైపు తుప్పట్టిపోయింది, అది కూడా బాగు చేయమంటుందేమో. ఆ పైపు తుప్పటి చాలా కాలం అయిపోయింది కదా గురు. ఆహా,